హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. నవంబర్ నెలలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి మంచి జరగనుంది. శుక్రుని సంచారం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు, సంతోషం, శుభవార్తలు, ఉన్నతమైన జీవితం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. మీ రాశికి ఈ యోగం ఎలా ఉంటుందో తెలుసుకోండి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రాసుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రాసుల వారికి బాగుంటుంది. నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారు సంతోషంగా ఉంటారు. డబ్బుకి కూడా లోటు ఉండదు. నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నవంబర్ 2న శుక్రవారం ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం నవంబర్ 26 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కొత్త ఉద్యోగం లభించవచ్చు. అలాగే పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి. మాలవ్య రాజయోగం నవంబర్ 2న ప్రారంభమై 26 వరకు ఉంటుంది. ఈ శుభయోగం వలన మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా లాభాలు పొందవచ్చు. మీ జీవితంలో ఆనందం, విజయం వెల్లివిరియాలని ఆశిస్తున్నాము.